జగన్ రెడ్డి మద్యం స్కామ్లో దోచుకోవటమే కాకుండా నాసిరకం మద్యంతో వేలాది మంది మరణాలకు కారకుడయ్యాడు. గత 5 ఏళ్లలో జగన్ పాలనలో వేలాది మంది పేదలను నాసిరకం జే బ్రాండ్ బలి తీసుకున్నాయి. 2019 నుంచి 24 మధ్య ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకున్న వారి వివరాలు విశ్లేషణ చూస్తే జగన్ జే బ్రాండ్తో జరిగిన మరణాలపైన హత్య కేసులు కూడా నమోదు చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. లిక్కర్లో స్కామ్ చేసి జగన్ వేల కోట్లు వెనకేస్తే జనాలు జే బ్రాండ్స్ తాగటం వల్లనే లివర్, కిడ్నీ, నరాలు దెబ్బతిన్నాయి. ఇటీవల ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్య ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. లివర్ సంబంధిత రోగాలు గతంతో పోలిస్తే 2019 నుంచి 2024 మధ్య 200% పెరుగుదల కనిపించింది. న్యూరలాజికల్ సమస్యలు 2019 నుంచి 24 మధ్య 920% పెరిగాయని డేటా చెప్తుంది. కిడ్నీ సమస్యలు 2019 నుంచి 24 మధ్య 84% పెరుగుదల కనిపించింది. దీనికి కారణం నాసిరకం మద్యం కాదా? ఈ మద్యంలో ప్రాణాలకు హానికరమైన సింథటిక్ మెథనాల్ కలిపి ఉండవచ్చనేది మరో ఆరోపణ. 2022లో జగన్ రెడ్డి జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోయినప్పుడు ప్రతిపక్ష పార్టీలు సింథటిక్ మెథనాల్ కలిసిందని ఆరోపణలు చేశాయి. RRR చెన్నైలో ఏపీ లిక్కర్ని పరీక్ష చేస్తే కల్తీ జరిగిందని కూడా రిపోర్ట్ చెప్పింది. జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణలు అస్సలు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు జగన్ గ్యాంగ్ పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దా? బాధ్యులను సిట్ అరెస్ట్ చేస్తుంటే జగన్ గ్యాంగ్ ఎందుకు గగ్గోలు పెడుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇప్పటికీ కొంతమంది వైసీపీ నాయకులు మద్యంలో కుంభకోణమే లేదని అంటున్నారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు. లిక్కర్లో స్కామ్ చేసి ఇన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకున్న జగన్ ఈ మరణాలకు బాధ్యత వహించాలి. సిట్ జగన్ రెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపి శిక్ష పడేటట్లుగా చేయాలి.